hydraulic turbines. 5th unit లో లాస్ట్ టాపిక్స్ అమ్మా ఇవి. ఇందులో 3 అప్లికేషన్స్ ఉన్నాయి. హైడ్రాలిక్ ర్యామ్, హైడ్రాలిక్ లిఫ్ట్, హైడ్రాలిక్ కప్లింగ్ అని. సో అప్లికేషన్స్ గురించి చెప్తాను. ఈరోజు హైడ్రాలిక్ ర్యామ్, హైడ్రాలిక్ లిఫ్ట్ చూద్దాం, కప్లింగ్ చూద్దాం. సో వాట్ ఈస్ హైడ్రాలిక్ ర్యామ్? A hydraulic ram is a cyclic water pump powered by hydropower. It functions as hydraulic transformer. Functions as hydraulic transformer. It's a device which raises small quantity of water without any external power to higher level from large quantity of water available at the lower level. కింద నుంచి ఒక ప్రెషర్ ద్వారా మనం హై లెవెల్ కనుక మనం వాటర్ పంపించగలిగితే దాన్ని హైడ్రాలిక్ ర్యామ్ అని అంటాం. Works on the principle of water hammer or inertia force for the water in a pipeline. ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది? వాటర్ హ్యామర్ కానీ ఇనర్షియా ఫోర్స్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది పైప్ లైన్. సో హైడ్రాలిక్ ర్యామ్ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ అండ్ వెల్ ప్రూవెన్ టెక్నాలజీ ఫర్ లిఫ్టింగ్ వాటర్. దేనికి వాడతాం మనం? యూజువల్ గా దీన్ని వాటర్ లిఫ్టింగ్ వాడతాం. ద ఫస్ట్ సెల్ఫ్ యాక్టింగ్ ర్యామ్ పంప్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద ఫ్రెంచ్ జోసెఫ్ Montgolfier in 1796 for raising water in his paper mill. Is a more popularly known for his work in hot air balloons. సో కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. దీన్ని హైడ్రాలిక్ ర్యామ్ అంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీంట్లో ఎయిర్ ఛాంబరు, డెలివరీ పైపు, ఇంపల్స్ వాల్వ్, డెలివరీ వాల్వ్, బాడీ, ఫీడ్ అండ్ డ్రైవ్ పైప్ ఉన్నాయి. మెయిన్ పార్ట్స్ ఆఫ్ హైడ్రాలిక్ ర్యామ్ ఆర్ సప్లై ట్యాంక్, సప్లై పైప్, వాల్వ్ ఛాంబర్, వేస్ట్ వాల్వ్, డెలివరీ వాల్వ్, ఎయిర్ వెసల్, డెలివరీ పైప్ అండ్ డెలివరీ ట్యాంక్. ఇదిగోండి, దిస్ ఈస్ ద మెయిన్ డయాగ్రామ్ ఫర్ హైడ్రాలిక్ ర్యామ్. ఇది సప్లై ట్యాంక్, ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. ఇది వాల్వ్ ఛాంబరు, ఇది డెలివరీ వాల్వ్, ఇక్కడ ఒక వేస్ట్ వాల్వ్ ఉంది, ఎయిర్ వెసల్, ఇక్కడ క్యాపిటల్ హెచ్ అంటే మొత్తం ఇది హైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి హెడ్ క్యాపిటల్ హెచ్ కనుక అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతవరకు అయితే మనం వాటర్ తీసుకున్నామో అక్కడికి హెచ్ అయితే ఇది మొత్తం క్యూ వాటర్ ఫ్లో. ఇది డెలివరీ ట్యాంక్, ఇది డెలివరీ పైప్, ఇది సప్లై ట్యాంక్. ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ పైకి పంపిస్తున్నాం. ఇక్కడ సప్లై ట్యాంక్ నుంచి వాటర్ తీసుకుంటుంది, ఇక్కడ క్యూ అనే వాటర్ సప్లై పైప్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది. ఇదేమో వేస్ట్ వాల్వ్ అంటాము, ఇదేమో ఎయిర్ వెసల్ ఉన్న వాల్వ్ అంటాం. అంటే ఇక్కడ ఎయిర్ అనేది వ్యాక్యూమ్ ఉండడం వల్ల ఇక్కడ అనేది ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెషర్ డెవలప్ అవుతుందో, మనం ఎప్పుడైతే ఇటు నుంచి ఇటు వాటర్ పంపించామో, ప్రెషర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ వాల్ లో నుంచి ఇటు లోపలికి వెళ్తున్న ప్రెషర్ ఎక్కడైతే డెవలప్ అవుతుంది, ఈ ఎయిర్ కున్న ప్రెషర్ వల్ల, ఇక్కడ డెవలప్ అవుతున్న ప్రెషర్ వల్ల ఏమవుతుంది? ఈ వాటర్ ఇటు పుష్ అవుతుంది పైప్ లో నుంచి. వాటర్ ఇటు పుష్ అయ్యి ఇక్కడ ఎంతైతే ప్రెషర్ డెవలప్ అవుతుందో ఆ ప్రెషర్ కి వాటర్ అనేది పైకి జంప్ అవుతుంది. దెన్ టు ద డెలివరీ పైప్, అంటే ఇక్కడ ఉన్న ఏరియా డెలివరీ పైప్ కాబట్టి డెలివరీ పైప్ ఒకటి పెట్టగానే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవుతుంది. జంప్ అయిన తర్వాత వాటర్ అవి డెలివరీ ట్యాంక్ లో కలుతాయి. సో ఇక్కడ అనేది వ్యాక్యూమ్, ఇక్కడ అంటే ఎయిర్ ప్రెషర్ ఫామ్ అవుతుంది. ఈ ఎయిర్ ప్రెషర్ వల్ల నీకు వాటర్ అనేది పైకి వెళ్తా ఉంటుంది. సో వర్కింగ్ ప్రిన్సిపల్. Hydraulic ram works on the principle of water hammer, as when a flowing water is suddenly brought to rest, the change in momentum of water causes a sudden rise in pressure. ఒక ఫ్లోయింగ్ వాటర్ సడన్లీ బ్రాట్ టు రెస్ట్ కండిషన్ లో తీసుకొచ్చినప్పుడు వాటిలో మూమెంటం అనేది చేంజ్ అవుతుంది. మూమెంటం చేంజ్ అయ్యే మ్యాష్ కాజెస్ ఏ సడన్ రైజ్ ఇన్ ప్రెషర్.
ప్రెషర్ సడన్ గా రైజ్ అవుతుంది. దిస్ రైజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ యూటిలైజెస్ టు రైజ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు హైయర్ లెవెల్. ఈ రైజ్ ఇన్ ప్రెషర్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ను ఒక హైయర్ లెవెల్ కి తీసుకెళ్తాం. ఇనిషియల్లీ ద వేస్ట్ వాల్వ్ ఈజ్ ఓపెన్ అండ్ డెలివరీ వాల్వ్ ఈజ్ క్లోజ్. ఇనిషియల్ గా ఏంటి, వేస్ట్ వాల్వ్ ఈజ్ ఓపెన్, డెలివరీ వాల్వ్ ఈజ్ క్లోజ్. ద వాటర్ ఫ్రమ్ సప్లై ట్యాంక్ starts to flow under the force of gravity and picks up speed and kinetic energy until it forces the waste valve close. సో సప్లై ట్యాంక్ నుంచి వాటర్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టు ఫ్లో అండర్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల స్పీడ్ ని పికప్ చేసుకొని అండ్ కైనటిక్ ఎనర్జీ అంటిల్ ఇట్ ఫోర్సెస్ ద వేస్ట్ వాల్వ్ క్లోజ్. అంటే ఆ కైనటిక్ ఎనర్జీ ఎక్కువైపోయి ఆ వేస్ట్ వాల్వ్ క్లోజ్ చేసేసుకొని నుంచి టు పుషప్ అయిపోతా ఉంటాయి. ద మొమెంటమ్ ఆఫ్ వాటర్ ఫ్లోస్ ఇన్ ఏ సప్లై పైప్ అగైన్స్ న్యూ క్లోజ్డ్ వేస్ట్ వాల్వ్ causes a water hammer raises the pressure in the chamber. Due to the water hammer, pressure rise అవుతుంది chamber లో. The high pressure in the water opens the delivery valve. High pressure delivery valve ని ఓపెన్ చేస్తుంది. Water enters into the air vessel which further compresses the air already pressed in the air vessel. అక్కడ లోపల ఉన్న ఎయిర్ ని ఇంకా కంప్రెస్ అయిపోయి ప్రెషర్ పెరిగి ఆ ప్రెషర్ ద్వారా నీకు పైకి వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి. The pressure in the air vessel rises, which closes the delivery valve. Now water from the air vessel is forced to flow through the delivery pipe. ఆ ఎయిర్ వెసల్ లో ఉన్న ప్రెషర్ రైజ్ అవుతుంది, క్లోజెస్ ద డెలివరీ వాల్వ్, డెలివరీ వాల్వ్ క్లోజ్ చేస్తున్న వాటర్ ఫ్రమ్ ద ఎయిర్ వెసల్ ఇస్ ఫార్వర్డెడ్ టు ఫ్లో త్రూ డెలివరీ పైప్. Under this condition, waste valve and delivery valve both remains closed. అప్పుడు వేస్ట్ వాల్వ్ అంటే ఏంటి, ప్రెషర్ ఇన్ ద ఎయిర్ vessel rises which closes the delivery valve. Now water from the air vessel is forced to the flow to the delivery pipe. Under this condition, the waste valve and delivery valve both remains closed. Slowly pressure in the valve chamber falls and the waste valve again opens, allow the water to flow through it. Waste valve మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో మళ్ళీ వాటర్ దాంట్లో నుంచి ఫ్లో అవుతుందో, ఆ ఫ్లో అయిన తర్వాత ఏంటి, ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయి మళ్ళీ ఆటోమేటిక్ గా ప్రెషర్ లో నుంచి ప్రెషర్ ద్వారా వాటర్ పైకి పంప్ అవుతా ఉంటుంది. So this is the working principle of hydraulic ram. ఇది ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటుంది. ఇక్కడ పంప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో వాటర్ హ్యామర్ అయినా పంప్ అయినా దాని ద్వారా ప్రెషర్ అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో ఎయిర్ లో లోపల ఉన్న ఎయిర్ కి ఇంకొంచెం ప్రెషర్ ఎక్కువైపోయి అది పైకి హిల్లీ ఏరియాకి వెళ్ళిపోతా ఉంటుంది. Efficiency. Hydraulic ram has two types of efficiencies, namely D3 absorption efficiency and Rankine's efficiency. D absorption efficiency అంటే ఏంటి, Q అంటే డిశ్చార్జ్ తీసుకొని డిశ్చార్జ్ ఫ్రమ్ సప్లై ట్యాంక్ టు ద వాల్ ఛాంబర్. స్మాల్ Q వచ్చి డిశ్చార్జ్ ఫ్రమ్ వాల్ ఛాంబర్ టు డెలివరీ ట్యాంక్. Capital H is the height of the water in the delivery tank raised above the chamber. Small h is the height of the water in the supply tank above the chamber. So W ante weight. So energy from the supply tank is equal to rho Q G H. Rho into Q ante enti, W is equal to mg. So mgm ante enti, rho Q G. So ikkada em avutundi, rho Q G బదులు W, W Q H. Energy delivered to the delivery tank is equal to rho Q G H, W Q H. So efficiency is equal to energy delivered by energy supplied. Energy delivered ante enti, rho Q G capital H by rho Q G small h is equal to small q into capital H by capital Q into small h. దీని ఏంటి, ఎయిబుషన్ ఎఫిషియన్సీ అంటారు. ఆయన ఎఫిషియన్సీ ఆయన డెలివర్ చేసింది. అదే ర్యాంకైన్స్ ఎఫిషియన్సీ కనుక అయితే H మైనస్ హెచ్, ఎనర్జీ సప్లై టు ద ట్యాంక్ ఇలా తీసుకున్నాడు, ఎనర్జీ డెలివర్డ్ టు ద డెలివరీ ట్యాంక్ ఇలా రో జీ ఇంటూ క్యాపిటల్ H మైనస్ హెచ్ వచ్చాడు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ స్మాల్ క్యూ ఇంటూ H మైనస్ హెచ్ బై capital Q minus small q into H. This is known as Rankine's efficiency, that is known as less than D, and it's always less than D absorption efficiency. Usually Rankine's efficiency calculate చేస్తారు, ఎందుకంటే
తను ఇంతకుముందు ఎఫిషియన్స్ ఎఫిషియన్సీ కంటే ఇది తక్కువ కాబట్టి సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ క్యూ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ హెచ్ బై క్యాపిటల్ క్యూ మైనస్ క్యూ బై హెచ్. సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ హైడ్రాలిక్ ర్యామ్. ఉంది ఫార్ములాస్ రెండు రాసుకుంటే ఇది ర్యాంక్ అండ్ ఎఫిషియన్సీ ఫార్ములా. So some important feature of a hydraulic ram. Advantages ఏంటి? No prime mover is required because it runs in self. ప్రైమ్ మూవర్ ఏం అక్కర్లేదు అంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు, ముందుగానే మనం దాన్ని మూవ్ అవుతుంది. సింపుల్ డిజైన్ సింపుల్, లో రిపేరింగ్ కాస్ట్ తక్కువ, నెగ్లిజిబుల్ రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. నో ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువ. ఇట్ వర్క్స్ కంటిన్యూస్లీ అండ్ దేర్ ఫోర్ గివ్స్ రెగ్యులర్ సప్లై. కంటిన్యూస్ గా వర్క్ చేస్తాయి, లాంగ్ లైఫ్, రిలయబుల్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ హైడ్రాలిక్ ర్యామ్. Disadvantage, large amount of water wasted through waste valve. Waste valve ద్వారా చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ వేస్ట్ అయిపోతా ఉంటుంది. ఇట్స్ వర్కింగ్ ఈజ్ నాయిసీ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ సూటబుల్ ఫర్ సర్టెన్ సైట్స్, కొన్ని సైట్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. Applications: to lift the water from spring to high ground silent settlements, used where flowing water is available. It is useful in hilly area where large quantity of water flows at low level is needed to be raised from domestic or irrigation purposes. ఎక్కడెక్కడ వాడతారు, హిల్లీ ఏరియాస్ లో వాడతారు, ఎక్కడ ఎత్తు ప్రదేశాలు వాడతారు, వాటర్ ఎక్కువగా సప్లై ఉన్న చోట వాడతారు. Board prospect of utilizing the country's abundant surface water. The cost of civil work and pipe installation, the initial investment will be high. So ఇది హైడ్రాలిక్ ర్యామ్. ఇప్పుడు వచ్చేసరికి హైడ్రాలిక్ లిఫ్ట్. దీని హైడ్రాలిక్ లిఫ్ట్ అనండి. ఏరియా నుంచి ఇంకో చోటకి ఇక్కడ ఒక మనిషి లిఫ్ట్ అయ్యి వెళ్తుంది, దాన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం. Used for carrying passengers or goods from one floor to another in multi-stored buildings to raise heavy objects. Multi-stored buildings లో ఒక చోట నుంచి కింద నుంచి పైకి నడిచి వెళ్లకుండా వాడేది లిఫ్ట్. దీన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ అని కూడా అంటాము. ప్లస్ కొన్ని హెవీ ఐటమ్స్ కూడా మనం ఈ లిఫ్ట్ ద్వారా మనం క్యారీ ఆన్ చేసుకోవచ్చు. Working principle of hydraulic lift. Pascal's law is the principle in fluid mechanics that states that pressure exerted anywhere in a confined incompressible fluid is transmitted equally in all directions throughout the fluid such that the pressure variations, initial difference remains the same.
ప్రెషరు ఎక్కడైనా నువ్వు ఒక ఇన్కంప్రెసిబుల్ అంటే ఒక కంప్రెస్డ్ ఏరియా కింద ప్రెషర్ కనుక ఉంటే అది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనే విషయాన్ని పాస్కల్స్ లా చేస్తుంది. అది ఈ లిప్స్ లో బాగా అప్లై చేస్తాం. దిస్ లా ఈజ్ అప్లైడ్ టు దిస్ లిప్స్. టైప్స్ ఆఫ్ హైడ్రాలిక్ లిఫ్ట్, డైరెక్ట్ యాక్టింగ్ హైడ్రాలిక్ లిఫ్ట్, సస్పెండెడ్ హైడ్రాలిక్ లిఫ్ట్, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ యాక్టింగ్, రెండోది సస్పెండెడ్ హైడ్రాలిక్ లిఫ్ట్. డైరెక్ట్ యాక్టింగ్ హైడ్రాలిక్ లిఫ్ట్ దాని డయాగ్రామ్ చూడండి. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పారు. When a fluid under pressure is forced into the cylinder, the ram gets pushed upward. The platform carries loads or passengers and moves between the guides at required height. Can be made to stay in a level with each floor so that the goods or passengers can be transferred. ఫ్లూయిడ్ హై ప్రెషర్ లో ఉన్న ఫ్లూయిడ్ ఇస్ ఫోర్స్డ్ ఇంటూ ద సిలిండర్. సిలిండర్ లో కనుక హై ప్రెషర్ ఉన్న ఫ్లూయిడ్ ఫోర్స్ చేస్తే ఈ ర్యామ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది అండ్ గెట్స్ పుష్డ్ అప్వర్డ్. ద ప్లాట్ఫామ్ క్యారీస్ లోడ్స్ ఆర్ పాసెంజర్స్. ఈ పైన ఉన్న ఈ కేజ్ లో మనం లోడ్స్ కానీ పాసెంజర్స్ కానీ ఉంటే ఎట్ రిక్వైర్డ్ హైట్, కొంత హైట్ వరకు ఇట్ కెన్ బి మేడ్ టు స్టే ఇన్ ద లెవెల్ విచ్ ఫ్లోర్స్ సో దట్ ద గుడ్ ఆర్ పాసెంజర్స్ గూడ్స్ ఆర్ పాసెంజర్స్ కెన్ బి ట్రాన్స్ఫర్. సో అది లిఫ్ట్ అవుతుంది ఎప్పుడైతే ఫోర్స్ అంటే లిక్విడ్ ఫ్లూయిడ్ అండర్ ప్రెషర్ కనుక లోపలికి వచ్చి పంపించగానే ఇక్కడ ఉన్న ర్యామ్ అనేది లిఫ్ట్ అవుతుంది. ర్యామ్ అనేది లిఫ్ట్ అయినప్పుడు కేజ్ లో ఏమున్నాయి ఆ కేజ్ అనేది ఫ్లోర్ టు ఫ్లోర్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అవి మూవ్ అవుతాయి. మూవ్ అయిన దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇన్ డైరెక్ట్ యాక్టింగ్ హైడ్రాలిక్ స్ట్రోక్ ఆఫ్ ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు ద లిఫ్ట్ ఆఫ్ కేజ్. స్ట్రోక్ ఆఫ్ ది ర్యామ్ యొక్క స్ట్రోక్ లిఫ్ట్ ఆఫ్ ది కేజ్ యొక్క లిఫ్ట్ కి ఎంత హైట్ ఉందో ర్యామ్ యొక్క స్ట్రోక్ అంత ఉంటుంది. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. ఫిక్స్డ్ సిలిండర్, కేజ్, స్లైడింగ్ ర్యామ్, ఈ మూడే మెయిన్. ఫిక్స్డ్ సిలిండర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ విత్ ద వాల్వ్ ఆఫ్ ది ఫ్లోర్ వేర్ ద స్లైడింగ్ ర్యామ్ రెసిప్రోకేట్స్ వెన్ వి అప్లై ద ప్రెషర్. ఫిక్స్డ్ సిలిండర్ అంటే ఫిక్స్డ్ టు ద వాల్వ్ ఆఫ్ ది ఫ్లోర్ వేర్ ద స్లైడింగ్ ర్యామ్ రెసిప్రోకేట్ వెన్ వి అప్లై ద ప్రెషర్. ప్రెషర్ అప్లై చేసినప్పుడు స్లైడింగ్ ర్యామ్ రెసిప్రోకేట్ అవుతుంది. కేజ్ is fitted on the top of the sliding ram where the load is placed. Cage అనేది top of the sliding ram ఉంటుంది. Sliding ram is fitted in a fixed cylinder where the reciprocating upward or downward direction. When we apply the pressure, it reaches the floor wise. ప్రెషర్ అప్లై చేసినప్పుడు కింద ఫోర్స్ తో ఫ్లూయిడ్ కనుక లోపలికి వెళ్ళి ప్రెషర్ అప్లై చేసినప్పుడల్లా అది పైకి మూవ్ అవుతా ఉంటుంది. ఇందాకటి డైరెక్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్, ఇది సస్పెండెడ్ హైడ్రాలిక్ లిఫ్ట్. ఇది కేజ్. ఇక్కడ మూమెంట్ ఉంటుంది. ఈ మూమెంట్ బట్టి ఒక్కో దానికోటి మూవ్ అవుతా ఉంటుంది. టాప్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్.
When a fluid under pressure is forced into the cylinder, the ram gets reciprocate to the movable pulleys. ఫోర్స్ తో మనం ఫ్లూయిడ్ కనుక పంపిస్తే ఫోర్స్ టు ద సిలిండర్ లోకి ఫ్లూయిడ్ కనుక ఫోర్స్ తో వెళ్ళిన తర్వాత ద ర్యామ్ గెట్స్ రెసిప్రొకేట్ టు ద మూవబుల్ పులిస్. ఫస్ట్ ర్యామ్ రెసిప్రొకేట్ అవుతుంది. రెసిప్రొకేట్ అయినప్పుడు పుల్లీస్ మూవ్ అవుతాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ హైడ్రాలిక్ జిగ్గర్, పుల్లీ కెన్ రొటేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వైర్ రోప్ టు కేజ్ to the wire rope. The cage is maintain their pressure force with the floor at a required height. It can be made to stay in level each floor so that the good or passenger can be transferred. ఎప్పుడైతే మనం ఈ సిలిండర్ లో హై ప్రెషర్ లిక్విడ్ పంపిస్తామో ఆ హై ప్రెషర్ లిక్విడ్ వల్ల ర్యామ్ అనేది రెసిప్రొకేటింగ్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది మూవ్ అవుతుందో దీనికి అటాచ్ అయిన ఈ బెల్ట్ మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఏంటి, దాని ఆ ఒక పుల్లి మూవ్ అయిన తర్వాత ఇంకో పుల్లిలో నుంచి కేజ్ మూవ్ అవుతుంది. కేజ్ మూవ్ అయ్యి అది ఎంత టైంకి అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంది, సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది, టాప్ ఫ్లోర్కి వెళ్తా ఉంటుంది. దాన్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. వర్కింగ్ పీరియడ్ ఆఫ్ ది లిఫ్ట్ ఈజ్ రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ది లిఫ్ట్ ఆఫ్ టు ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. వర్కింగ్ పీరియడ్ ఎలా తీసుకుంటాం, రేషియో ఆఫ్ ది హైట్ ఆఫ్ ది లిఫ్ట్ టు ద వెలాసిటీ ఆఫ్ ది లిఫ్ట్ వేస్తే వర్కింగ్ పీరియడ్ వస్తుంది. ఐడియల్ పీరియడ్ ఏమైనా తీసుకుందాం, ఇట్ డిఫరెన్స్ ఆఫ్ ది టోటల్ టైమ్ ఆఫ్ వన్ ఆపరేషన్ అండ్ ద వర్కింగ్ పీరియడ్ ఆఫ్ ది లిఫ్ట్. డిఫరెంట్ టోటల్ టైం, ఒక ఆపరేషన్ కి టోటల్ టైం తీసుకొని టోటల్ టైం మైనస్ వర్కింగ్ పీరియడ్ ఆఫ్ ది లిఫ్ట్ వేస్తే నీకు ఐడియల్ పీరియడ్ అంటే ఎంతసేపు అది ఐడియల్ గా ఉంటుంది అని తెలుస్తుంది. ఎంతసేపు అది మూవ్ అవుతుంది అనేది రేషియో ఆఫ్ హైట్ ఆఫ్ ది లిఫ్ట్ ద వెలాసిటీ ఆఫ్ ది లిఫ్ట్ వేస్తే ఎంతసేపు అది మూవ్ అవుతుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ ర్యామ్ ఎప్పుడైతే రెసిప్రొకేటింగ్ మోషన్ లోకి వస్తుందో ఆటోమేటిక్ గా అది ఈ పుల్లీకి అటాచ్ అయిన వైర్ మూవ్ అవుతుంది. ఆ వైర్ మూవ్ అయిన దాన్ని బట్టి కేజ్ మూవ్ అవుతుంది. కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. Cages, wire ropes, pulleys, hydraulic jiggers, fixed cylinder. First cage, it is fitted to the on the top of the sliding ram where the load is placed. Any load is placed at the top లో ఫిట్ చేస్తాం. Wire rope connects to the cage to the pulley sliding ram. It is fitted to the fixed cylinder which is reciprocating. ఈ వైర్ రోప్ ని ఫిక్స్డ్ సిలిండర్ కి పెడతాం. ఏదైతే రెసిప్రొకేటింగ్ మోషన్ లో ఉంటుందో అది అక్కడ పెడతాం. అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. వెన్ వి అప్లై ద ప్రెషర్ దట్ ఈస్ రీచెస్ ద ఫ్లోర్ వైజ్. ఆ ప్రెషర్ అప్లై చేసేటప్పుడు అది ఫ్లోర్ వైజ్ మూవ్ అవుతూ ఉంటుంది. పుల్లీస్ ఆర్ కనెక్టెడ్ టు ద స్లైడింగ్ ర్యామ్ అండ్ ఫిక్స్డ్ సిలిండర్ వేర్ వన్ పుల్లీ ఈస్ ఫిక్స్డ్ అండ్ అదర్ పుల్లీస్ ఆర్ మూవబుల్. ఒక పుల్లీ ఫిక్స్ అయి ఉంటుంది, ఇంకో పుల్లీ మూవబుల్ గా ఉంటుంది. హైడ్రాలిక్ జిగ్గర్ కన్సిస్ట్ ఆఫ్ మూవింగ్ ర్యామ్. ఇట్ స్లైడ్స్ ఇన్సైడ్ ఏ ఫిక్స్డ్ హైడ్రాలిక్ సిలిండర్. హైడ్రాలిక్ జిగ్గర్ లో లోపల ఇంకొక మూవింగ్ ర్యామ్ ఉంటుంది విచ్ ఈస్ స్లైడ్స్ ఇన్సైడ్ ద ఫిక్స్డ్ హైడ్రాలిక్. లోపల ఒక ఫిక్స్డ్ హైడ్రాలిక్ జిగ్గర్ లో లోపల ఒక మూవింగ్ ర్యామ్ ఉంటుంది. అది ముందుకు వెనక్కి అంటే టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది. ఫిక్స్డ్ సిలిండర్ విచ్ ఇస్ ఎ వాల్ ఆఫ్ ది ఫ్లోర్ వేర్ ద స్లైడింగ్ ర్యామ్ రెసిప్రొకేట్స్ వెన్ వి అప్లై ప్రెషర్. ఫిక్స్డ్ సిలిండర్ బేస్ చేసుకుని వాల్ గా తీసుకొని స్లైడింగ్ ర్యామ్ రెసిప్రొకేట్ అవుతా ఉంటుంది ముందుకి అని. So power steering fluid is a subtype of hydraulic fluid. Most are mineral oil or silicone based fluids which are used for automatic transmission made of synthetic base oil. లోపల వాడే హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ మినరల్ ఆయిల్ అన్న వాడతాము, సిలికాన్ బేస్ సింథటిక్ బేస్డ్ ఆయిల్ కానీ వాడుతూ ఉంటాం. లోపల వాడే హైడ్రాలిక్ ఆయిల్ బికాస్ దే ఆర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్స్ కాబట్టి అవే వాడతాం. సో మోడర్న్ ఇన్వెన్షన్స్ ఏమేమి జరిగినాయి. నౌవేడేస్ ద స్పీడ్ ఆఫ్ ది hydraulic lift has been increased enormously by using working oils in hydraulic activators while energy recovering operation is performed by the hydraulic lift device. Occurrence of pressure pulsation in working oil can be prevented and energy recovering efficiency is increased. ఇప్పుడు ఈ మధ్యలో లిఫ్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు, దానికి వర్కింగ్ ఆయిల్స్ వాడుతూ ఉన్నాము. వర్కింగ్ ఆయిల్స్ ఏదైతే ఎఫిషియెంటో దాని యొక్క ఎఫిషియన్సీ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని వాడుతూ ఉన్నారు. సో మోడర్న్ గా వాటిలో చేంజెస్ ఏమన్నా వచ్చినాయి అని అంటే ఆయిల్స్ చేంజ్ చేయడం వల్ల వచ్చినాయి. అప్లికేషన్స్ ఆఫ్ hydraulic lift applications, వీల్ చైర్ లిఫ్ట్, ఇండస్ట్రియల్ హైడ్రాలిక్ అప్లికేషన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్, ట్రక్ డ్రైవర్స్, ఇవన్నీ హైడ్రాలిక్ లిఫ్ట్ అప్లికేషన్స్.
hydraulic coupling. So these two are the applications of hydraulic today. I'm stopping the class here.